తమ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. ప్రణాళికకు తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పిన సల్మాన్ ఆగా బ్యాటింగ్లో పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో చిత్తయింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సల్మాన్ ఆగా పిచ్ కండిషన్ను తగ్గట్టు బౌలింగ్, బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. ఈరోజు మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రణాళికలు తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే మా స్పిన్నర్లపై మాకు నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. అది మా పతనాన్ని శాసించింది. తొలి ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం జిగటగా ఉంది. బంతి కూడా స్పిన్ అయింది. కానీ కండిషన్లకు తగ్గట్టు మేం సరైన చోటు బంతిని వేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు మెరుగ్గా సహకరించింది. ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ల్లో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. మేం ఇప్పటికే ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం. ఇక 2 రోజుల్లో మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమిని మర్చి దానిపై దృష్టి పెట్టాలి. ఆ మ్యాచ్లో గెలిచి సూపర్ 8కు అర్హత సాధించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త టోర్నమెంట్ మొదలవుతుంది అని సల్మాన్ ఆగా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్లతో 77 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 32, శివం దుబే 17 బంతుల్లో 3 ఫోర్లు 6తో 27 విలువైన పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లో సైమ్ అయాబ్ 3 వికెట్లు తీయగా ఉస్మాన్ తారిక్ 1 వికెట్, సల్మాన్ ఆగా, షాహీన్ షా అఫ్రిది చెరో వికెట్ దక్కింది. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లోనే 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 44 ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.